నిన్న జై గురుదేవ్. ఓ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయాజ యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. నమ్మవలదు జగమన్నా ఇది నమ్మితే బకు కీడన్నా. నమ్మవలదు మనమెన్నవలదు జగమున్నదనుట నేనన్న వాక్యమిది. నమ్మవలదు జగమన్నా ఇది నమ్మితే బకు కీడన్నా. నే గల్గితే జగమన్నానే లేకుంటెను అది సున్నా. బాగా సుషుప్తిలో లీనముందగను బాగా సుషుప్తిలో లీనముందగను ఎక్కడ పోయెనో లేని నేను అది. నమ్మవలదు జగమన్నా ఇది నమ్మితే బకు కీడన్నా. స్వప్నము వల్లే జగమన్నా రెండు సత్తు చిత్తు సమమన్నా. స్వప్నము లోపల సకలము గలిగియు స్వప్నము లోపల సకలము గలిగియు స్వప్నము మేల్కొన సర్వముళ్ళకి వలే. నమ్మవలదు జగమన్నా ఇది నమ్మితే బకు కీడన్నా. అవతారములో మాయా అవతారములెట్టుబోయే. ఆది అంత్యములో కలయి జగమున ఆది అంత్యములో కలయి జగమున. ఆది అంత్యములో కలయి జగమున ఎన్ని గల్గిన అన్ని దాని వలే. నమ్మవలదు జగమన్నా ఇది నమ్మితే బకు కీడన్నా. దిక్కులేని జగమన్నా దిక్కు ఉంటే పోవుట సున్నా. దిక్కు ఉంటే మున్ను ధీరులు సూరులు దిక్కు ఉంటే మున్ను ధీరులు సూరులు ఎక్కడికే గిరి ఏమాయుగములు. నమ్మవలదు జగమన్నా ఇది నమ్మితే బకు కీడన్నా. జనకుడు శుకయోగునకు ఈ జగమే మిథ్యని అనెనో. నేననే భ్రాంతిని లేని దొదులుమనే నేననే భ్రాంతిని లేని దొదులుమనే. ఉన్నద చలమని తిన్నగా తెలిపెను. నమ్మవలదు జగమన్నా ఇది నమ్మితే బకు కీడన్నా. పితృపితామకులేరి మన పీఠకులం తేమైరి. ఉత్తదే కదవారుంటెను చూపుడి ఉత్తదే కదవారుంటెను చూపుడి.
అత్తరి వలె మన ముత్తది తెలియుడి నమ్మవలదు జగమన్నా ఇది నమ్మితే బహు కీడన్నా పార్థునకు హరినాడు పరమార్థము తెలిపేయనాడు అస్థిరమగు ఎరుకాత్మ వదలుమని అస్థిరమగు ఎరుకాత్మ వదలుమని సుస్థిరాత్మనే చూడుము నిజమనే నమ్మవలదు జగమన్నా ఇది నమ్మితే బహు కీడన్నా జన్మములెన్నైనాయో ఈ జన్మతో పై ఎన్నవునో మిరుగుడు వలె ఇది ఎన్నడు బోవును మిరుగుడు వలె ఇది ఎన్నడు బోవునో మిరుగుడు వలె ఇది ఎన్నడు బోవునో మేలుగనియు జన్మ మూలము బాయుడి నమ్మవలదు జగమన్నా ఇది నమ్మితే బహు కీడన్నా క్షణభంగురమీ తనువో అరక్షణ సుఖమును మన పనులో అన్నలారనా విన్నపమును ఇదే అన్నలారనా విన్నపమును ఇదే అన్ని వదలి నిజమున్నదే తెలియుడి నమ్మవలదు జగమన్నా ఇది నమ్మితే బహు కీడన్నా నిజ బయలట్టుగాదన్నాది నిరతము ఒక విధమన్నా గజిబిజి లేకను ఘన పరమాత్మయి గజిబిజి లేకను ఘన పరమాత్మయి అజరుద్రాదుల కందరానిదది నమ్మవలదు జగమన్నా ఇది నమ్మితే బహు కీడన్నా రానిపోనిదిదెయను శివరామ దీక్షితులు బలుకు లేనిపోని జగమేమి లేదు అని లేనిపోని జగమేమి లేదు అని పూనుడు నిజమే పుట్టుట కల్లని నమ్మవలదు జగమన్నా ఇది నమ్మితే బహు కీడన్నా వెలివేర్తే పురమందు భవభయములు బాయుచునుండు మలినము బాపియో విమలము జోపియు మలినము బాపియు విమలము జూపియు సలలితముగా గురు సౌజ్ఞకులోనై నమ్మవలదు జగమన్నా ఇది నమ్మితే బహు కీడన్నా నమ్మవలదు రన్నా జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పుల్లయాజులకు జై విష్ణుఆనంద కృష్ణమూర్త్యాజులకు జై అనంతకోటి గురు భక్త మండలికి జై గురు పరంపరముకు జై జై గురుదేవ జై గురు జై గురు అందరికీ జై గురు గురు పరంపరంకు జై. నిన్న జరిగిన దాంట్లో అట్లా శ్రీకృష్ణుడు ఈ 18 అక్షౌహిణీ సేనలతో కూడి జరిగినటువంటి మొత్తం యుద్ధాన్ని ముగించేసి ఆ యుద్ధ సమయంలోనే అర్జునునికి మొత్తం పరమాత్మ లీలంతటినీ చూపి విశ్వరూప సందర్శన యోగంలో జరగబోయే దానిని కూడా ముందుగానే చూపి
తనతో సహా మొత్తం అవతార సమాప్తితో సహా సర్వం అందరినీ అంతా ముగించేశాడు. ముగించి తాను పరమాత్మ అనే నిర్ణయాన్ని ముహూర్త కాలంలో అర్జునుడిలో స్థిరంగా నిలబెట్టాడు అనే పాదంతో నిన్న ముగిసింది. ఆ లీల ఏ రీతిగా జరిగిందో ఈ రీతిగానే ఏ లీల అయితే ఉన్నదో అట్టి లీల ఈ ఎరుకను ఎగదల్లగలిగేటటువంటి సామర్థ్యాన్ని ఇవ్వగలిగే గురుకరుణను కూడా అట్టి లీలే. ఆ కృష్ణునికి ఎటువంటి లీల ఉందో అదే లీలే గురువులో కూడా, ఆ గురువు గారి కరుణ కూడా అటువంటి లీలే. ఆ శిష్యునికి ఏ సామర్థ్యం కలిగిస్తాడు ఇవ్వగలుగుతున్నాడు అంటే ఆ గురువు యొక్క ఇచ్చినటువంటి కరుణ అనే సామర్థ్యం చేత ఆ శిష్యుడు ఎరుకను ఎగదలగలిగేటువంటి సామర్థ్యాన్ని పొందగలుగుతున్నాడు. అటువంటి గురుకరుణను పొందిన నిజ శిష్యుడు మాత్రమే, నిజ శిష్యుడు సశిష్యుడు అయినటువంటి వాడు మాత్రమే ఈ వేమారు వేడేటటువంటి వేడుకని నిజంగా అందిపుచ్చుకోగలడు. కృష్ణప్రభువులు గారు వేమారు వేడుక చేస్తున్నాను ఆయన తెలుసుకో నాయనా అని పదే పదే శిష్యుని కోరుతున్నటువంటి ఆ వేడుకను ఎవరైతే పొందుతారు అంటే నిజ శిష్యుడు సత్శిష్యుడు అయినటువంటి వాడు మాత్రమే ఆ వేమారు వేడేటువంటి వేడుకను నిజంగా అందిపుచ్చుకొని అటువంటి ఉల్లమును, అటువంటి హృదయ వికాసమును కలిగి ఉండాలి. శిష్యుడు ఎట్లా ఉండాలంటే అటువంటి దాన్ని అందిపుచ్చుకోవడమే కాక ఆ వేమారు వేడుతున్నటువంటి కృష్ణప్రభువుల వేడుకను తీసుకొని అందిపుచ్చుకోగలిగి అటువంటి హృదయ వికాసమును కలిగి ఉండాలి. అంటే మాంసపిండమైనటువంటి హృదయం నుండి మంత్రపిండమైనటువంటి హృదయ స్థానమునకు, బ్రహ్మాండమునకు ఆధారభూతమైన అష్టదళ పద్మ హృదయ స్థానమునకు ఎదగవలసిన అవసరం ఉన్నది అనే సూచన. శరీరం అనేటువంటి మాంసపిండంగా ఉన్న దాంట్లో గురువు గారు బోధించినటువంటి మంత్రము, ఆ మంత్రార్థము అర్థమై ఆ హృదయ వికాసంలో ఏమైంది, హృదయం నుండి మంత్రపిండమైనటువంటి హృదయ స్థానమునకు ఈ బ్రహ్మాండానికి ఆధారభూతమైన అష్టదళ పద్మ హృదయ స్థానమునకు ఎదగవలసిన అవసరం ఉన్నదట. ఆ సూచన అందులోనే ఉంది, ఆశీర్వచనము అందులోనే ఉంది. చేరండి నాయన, చేరి మీరు తరించి ఈ స్థితికి చేరండి అని అంటున్నటువంటి మీరు తప్పకుండా దీని విన్నారంటే దీనిని పదే పదే నన్ను చెప్పమని మీరు వింటూ ఉంటే మీరు ఆ స్థితికి చేరుతారు అనే భావన, ఆశీర్వచనం అందులో ఉంది. సహస్రార కమలమందున్న 1000 దళములలో సహస్ర దళములలో వేమారు ఓంకార శబ్దమును అనుదినం ఎవరైతే అర్చిస్తూ ఉంటారో వారు మాత్రమే నిజగురు కరుణను పొందగలుగుతున్నారు. ఆ 1000 దళాలు అనేటువంటి దాంట్లో సహస్రార పద్మంలో ఎవరైతే అక్కడికి చేరి అక్కడ ఎక్కడైతే దీనికి కారణమైనటువంటి ఈ మొత్తం సంకల్పాలతో కూడినటువంటి సర్వము ఎక్కడ ఉద్భవించడానికి ప్రదేశం ఉందో అక్కడ ఓంకార శబ్దం ఏది ప్రణవ శబ్దంగా వచ్చిందో ఓంకారం అనేది అకార ఉకారం అకారములనే 3 కలిసి వాటికి అర్ధమాత్రకైనటువంటి సున్నతో కూడి బిందువుతో కూడి ఓంకారం అనే శబ్దం వచ్చిందో ఆ శబ్దం నుంచి సర్వసృష్టి జరిగిన దానికి కారణమైన సంకల్పం అక్కడే పుట్టింది కాబట్టి అవ్యక్తంగా ఉన్నది వ్యక్తం కావడానికి. అట్లా ఓంకార శబ్దం ఎక్కడైతే కలుగుతోందో అక్కడికి వెళ్ళి ఎవరైతే అర్చిస్తూ ఉంటారో వారు మాత్రమే ఈ నిజగుర కరుణను పొందగలుగుతారు. సహస్రార మండలాంతర్గతమైనటువంటి గురువుని, సహస్రార మండలాంతర్గతమైన గురువు ఎక్కడున్నాడు? గురువు అంటే సహస్రార స్థానంలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. ఓంకార వాచ్యుడైన గురువుని, ఓంకారం అనే శబ్దాన్ని, ఆ శబ్దంతోనే ఆ గురువుని నిశ్శబ్ద బ్రహ్మంగా ఉపాసించే సశిష్యుడు, శబ్ద బ్రహ్మంగా ఉన్నటువంటి ఓంకార బ్రహ్మంగా ఉన్నటువంటి వారిని నిశ్శబ్ద బ్రహ్మంగా ఏ శిష్యుడైతే ఉపాసించుతున్నాడో, ధ్యానంలో ఉపాసిస్తున్నాడో
ఆ గురుపుత్రుడు ఎవరైతే ఉన్నాడో అతడు మాత్రమే బ్రహ్మరంధ్ర స్థానమందున్న ఆ బ్రహ్మరంధ్ర స్థానమందు ఉన్నటువంటి ఆ, బ్రహ్మాండమునకు ఆధారమైనటువంటి అష్టదళ పద్మస్థానమునకు ఎదగవలసి ఉన్నదనే సూచన ఉంది కదా. ఆ నిశ్శబ్ద బ్రహ్మముగా ఉపాసించే శిష్యుడు ఎవరైతే ఉన్నారో, గురుపుత్రుడు ఎవరైతే ఉన్నారో అతను మాత్రమే ఈ బ్రహ్మరంధ్ర స్థానమునందున్న భూమా మధ్యన ఉన్నటువంటి అష్టదళ పద్మము అంటే ఇడా పింగళ అని రెండు కళ్ళ మధ్యలో ఏదైతే భూమా స్థానం ఉందో ఆ స్థానమునకు చేరగలిగినటువంటి, మళ్ళీ మండలత్రయమును అధిగమించి ఈ రెండు ఇడా పింగళ భూమా అనే మండలములను అధిగమించి అవతల ఉన్నటువంటి సహస్రస్థానంలోకి చేరి అఖండ ఎరుకను ఎగజల్లగలిగేటువంటి సామర్థ్యాన్ని పొందుతున్నాడు. ఈ వేమారు వెనక చాలా సూచన ఉంది. ఈ వేమారు అనే పదాన్ని సూచించినటువంటి దాంట్లో చాలా సూచన ఉన్నది అంటున్నారు. చాలా సాధన కూడా ఉన్నది. సహస్రారమందు కుమ్మించగలిగేటటువంటి, నిలపగలిగేటువంటి, రేచించగలిగేటువంటి, కుమ్మించగలిగేటువంటి సామర్థ్యాన్ని పొందాలనే సూచన అందులో ఉన్నది. కుమ్మకం బట్టి కూర్చునేటువంటి వాళ్ళు ఎవరైతే దాంట్లో ధ్యానంలో నిలబెడతారో వాళ్ళు ఈ సహస్రార స్థితిలో, గాలిని బంధించినటువంటి స్థితిలో అది మనసు ఇతరత్రా పొంది వ్యాపకం చెందకుండా నిలబెట్టగలిగినటువంటి, నిలుపగలిగినటువంటి, రేచించగలిగినటువంటి, కుమ్మించడము రేచించడం అనేది దీంట్లో యోగ పద్ధతిలో వచ్చింది. గాలిని బాగా తీసుకొని నిలిపి దాన్ని బయటికి రాకుండా ప్రాణాయామం పద్ధతిలో జరుగుతూ ఉండగా అది పోయి మనసును కలుస్తుంది కాబట్టి దాన్ని కలవనీయకుండా గాలిని పెట్టినప్పుడు ప్రాణ వ్యవస్థ స్తంభించిన స్థితిలో కూర్చోవడమే అది. అటువంటి స్థితిలో ఆ హృదయ స్థానమందు ఉన్నటువంటి అట్లా రేచించగలిగి కుమ్మించగలిగిన సామర్థ్యం కలిగినటువంటి పొందాలనే సూచన కూడా అందులోనే ఉన్నది. అందువలనే వేమారు నేమిమ్ము వేడద ఇంతియే సుమ్మి అని అష్టదళ పద్మ హృదయ స్థానమందున్న దుద్దు మధ్యలో ఉన్నటువంటి బిందు మధ్య స్థానమునందున్నటువంటి అనుస్వరూపమైనటువంటి పరమాత్మ స్థానమునందు, పరమాత్మ స్థానం ఎట్లుందంటే అష్టదళ పద్మమైనటువంటి సహస్రారంలో ఉన్నటువంటి ఆ పద్మములో ఆ దుద్దు మధ్యలో ఉన్నటువంటి బిందు స్థానమైనటువంటి అనుస్వరూపం, కంటికి కనబడే స్వరూపం కాదు అది, అనుస్వరూపంగా ఉన్నటువంటి పరమాత్మ స్థానమందు ఉన్నటువంటి పరమేష్టి గురువు పురుషోత్తముడు ప్రతి ఒక్క దళమునందు సహస్రారమందు ఓంకారోపాసన చేయబడుతున్న ప్రతిసారి ఇది లేనిది ఇది లేనిది అనేటువంటిది మీకు బోధిస్తున్నాడు. అక్కడుండి ఏం బోధిస్తున్నాడు ఆయన? సహస్ర స్థానంలో ఉన్నటువంటి గురువు ఏం బోధిస్తున్నాడంటే ఇది లేనిది ఇది లేనిది అని బోధిస్తున్నాడు అక్కడుండి. ఓంకార ఉపాసన చేయబడుతున్న ప్రతిసారి, ఓంకారం అంటే ఏ ఓంకారం అయితే స్థితికి కారణమై ఉన్నదో దానినే, దాని స్థితిలోకి పోయి ఉన్నావు అంటే దాని అఖండ ఎరుక స్థితిలోనే ఉన్నావు అక్కడ. ఆ ఉపాసన అంతా, చేయబడుతున్న ఉపాసన అంతా ఇంకా అఖండ ఎరుక స్థితిలోనే. అది లేకుండా అది దాటుకున్నటువంటి స్థితిలో పోతే అఖండ ఉపాసన లేదు, ఏ ఉపాసన లేదు, తానే లేనటువంటి స్థితిలో ఉంటాడు. అట్లా చేయబడుతున్నటువంటి ప్రతిసారి ఇది లేనిది ఇది లేనిది అనేటువంటిది నీకు బోధిస్తున్నారు. నువ్వేమో లక్ష్యంగా పెట్టుకొని ఆ గురువు ఎక్కడైతే అష్టదాల పద్మంలో ఉన్నటువంటి అనుస్వరూప పరమాత్మ స్థానంలో ఉన్నటువంటి గురువును నువ్వు ధ్యానిస్తూ ఉంటే ఆ గురువు ఏం చేస్తున్నారంటే ఇది లేనిది లేనిది అనేటువంటిది నీకు బోధిస్తున్నారు, సూచిస్తున్నారు అనేటువంటిది వేమారు వేడుట. ఇట్టి సామర్థ్యాన్ని పొందిన వారు ఎవరైతే ఉన్నారో, ఈ సామర్థ్యాన్ని ఎవరైతే పొంది ఉన్నారో వారికి ఈ పిండ బ్రహ్మాండములు గడ్డిపోచ. ఈ పిండ బ్రహ్మాండములు రెండు నేను ఈ శరీరంగా భావించేది కానీ దానికి అతీతంగా ఉన్నటువంటి అఖండ బ్రహ్మముగా ఉన్నటువంటి దీనినే చైతన్యమును అని తెలుసుకున్నా కూడా ఆ రెండూ కూడా దాటినటువంటి
స్థితిలో ఈ రెండు గడ్డిపోచే వాళ్ళకి. బ్రహ్మాండ చైతన్యము, పిండాండ చైతన్యం రెండు గడ్డిపోచలాగా అయిపోయి ఇక అక్కడ ఏముంటుంది వాళ్ళకి? ఏ భావన లేదు, లేనెరుక స్థితిలో ఉన్నారు. సీతమ్మ రావణాసురుడు తన గురించి గొప్పలు చెప్పుకుంటే అంతా విని ఒక గడ్డిపోస తీసి ఎదురుగా గుండా పెట్టిందట. తన గొప్పంతా సీతమ్మ ముందు చెప్పుకున్నాడట. అన్నీ ఏమిటి, నేను ఎంతమందిని రాజులను ఓడించినా, ఎంతమంది దేవతలందరినీ ఓడించినా అని అంతా చెప్తే, అంతా తన వీరత్వం, తన ఇంటే ఇంద్రునితో సహా అందరూ భయపడుతూ ఉన్నారు. ఓ మానవుడు ఏం చేయగలడనే పద్ధతిలో, ఓ రాజు అంటే మానవుడు, మామూలు మానవరాజు, ఓ రాజు నీ భర్త అంతే కదా అనే పద్ధతిలో పెడితే గడ్డిపోస తీసి ఎదురుగుండా పెట్టిందట. ఆయన 80,000 సంవత్సరాలలో తాను సాధించినటువంటివన్నీ ఏకరువు పెట్టాడు. ఆ 80,000 సంవత్సరాలు నేను బతికున్నా, ఈ 80,000 సంవత్సరాల త్రిలోకాధిపత్యాన్ని, నవగ్రహాధిపత్యాన్ని, బ్రహ్మాండాధిపత్యాన్ని, తన యొక్క చతుర్వేద పారంగత్వాన్ని, షట్శాస్త్ర పారంగత్వాన్ని, అనుదినము బ్రహ్మీముహూర్త సమయంలో సహస్ర లింగార్చన చేయగలిగే సామర్థ్యాన్ని, చతుస్సముద్ర వేలాయుతమైనటువంటి భూమండల ప్రదక్షిణాన్ని, ఇవన్నీ ఇట్లా ఏకరువు పెడుతున్నాడు. తాను భక్తిలోనూ గొప్ప అయినట్టు, తాను లింగార్చన చేస్తున్నట్టు, మొత్తం భూమండలం అంతటి ప్రదక్షిణ చేస్తున్నట్టు, ఇవన్నీ ఏకరువు పెడుతూ ఉంటే అన్నీ విన్న సీతమ్మ, ఇదంతా గడ్డిపోస్తో సమానం ఆయన అనే సంజ్ఞాపూర్వకమైనటువంటి సూచనగా ఒక గడ్డిపోసను పీకి ఆడబెట్టిందట. అశోకవనంలో కూర్చున్న సమయంలో వాడు పోయి ఎన్ని చెప్పినప్పటికీ, ఇదిగో ఈ గడ్డిపోచ, నువ్వు చేసిందంతా గడ్డిపోచే, నిన్నే నువ్వు ఎరిగినటువంటి స్థితిలో, నువ్వు గుర్తెరిగే స్థితిలో లేవు కాబట్టి. ఎందువల్ల అయ్యా అంటే, ఇదంతా ఎరుకే కదా, నువ్వు చేసినానని చెప్పేదంతా ఎరుకే కదా అని చెబుతోందమ్మ జగజ్జనని. మరి మన జీవితంలో మనం సాధిస్తున్నటువంటి కొద్దిపాటి అంశాలకు నేననుట, మేననుట మరింత అజ్ఞానభూయిష్టమైనది కదా. ఈ మన జీవితంలో ఆయన అన్ని జీవితాలు 80,000 సంవత్సరాలదంతా చేస్తే, మళ్ళా మహాభక్తుడు, సకల వేద సారాన్నంతటినీ చదివినటువంటి వాడే రావణాసురుడు కూడా. అన్నీ చేసినటువంటి వాడు, లింగార్చన చేసేటువంటి వాడు, శివుని ప్రత్యక్షం చేసుకొని ఆత్మలింగాన్ని పొందినటువంటి వాడు, మరలా ఎవరూ తననేమి చేయకుండా వరాన్ని పొందినవాడు ఎన్ని చేసినప్పటికీ ఏంది అదంతా అంటే, అదంతా ఎరుకే కదా, ఇదంతా ఎరికే కదా, ఏం ఉపయోగము అని ఒక్కదానితో, ఒక్క మాటతో కొట్టేసింది అంతటినీ. కాబట్టి ఆయనే అన్ని సాధించిన, ఆయన్ను అన్ని రకాలుగాను సాధించినటువంటి, సర్వభూమండలాధిపత్యంతో సహా, ఇంద్రునితో సహా దేవలోకం కూడా భయపడేటట్టు అందరినీ సర్వమును గజగజలాడించి చుట్టూ ఉన్నటువంటి వీళ్ళెవరు దిక్పాలకులందరినీ పట్టుకుపోయి కట్టేసి, దిక్కులు కూడా నేను చెప్పినట్టుగానే అన్నీ చేయాలన్నట్టు చేసినటువంటి వాడిని, ఆ చేసిన పనంతా ఏమీ ఉపయోగం లేదు, గడ్డిపోస్తో సమానం అని అంటే, మరి ఇదంతా ఎరుక అని చెబుతోంది కదా జగజ్జనని. మరి మన జీవితంలో మనం సాధించినటువంటి కొద్దిపాటి వాటికే, నేను ఇవన్నీ చేశా, నేను లేకపోతే ఇవన్నీ అయినవి కాదు, నేను ఎంత సంపాదించా, లేకపోతే నేను చేసినటువంటి గొప్ప పనులన్నీ ఇంకా అవన్నీ ఏకరువు పెట్టడమే కాక, ఇక నేనేమో దీనికి సంబంధించింది, ఆ నా శరీరం అనే దాన్ని, నామరూపాత్మకమైన శరీరాన్ని పట్టుకొని నాకు ఎంత పేరుంది అంత పేరుంది, నా బలం ఎంత ఉంది, బంధుమిత్ర సొత్తు ఉన్నటువంటి అంతటిని చూసి మురిసిపోతూ ఉంటాడు. ఇదంతా పిల్లలాటల వంటిది కదా. కాబట్టి తనకంటే ముందు అనేక మంది, కోట్లాది మంది పుట్టి పెరిగి చనిపోయారు. అంతా ఇక్కడ ఉండేవాడు ఎవ్వరూ లేరు. కాబట్టి అనంత కోటి బ్రహ్మాండములని ఉత్పన్నము చేయుచున్నటువంటి మూలాపకృతి పిల్లలాటల వలె
ఈ అనంత కోటి బ్రహ్మాండాన్నంతటి ఎక్కడ ఉత్పత్తి చేస్తుందో ఆ ఉత్పన్నం చేయడానికి కారణమైనటువంటి మూలాపకృతి పిల్లలాటల వలె జంతులాటల వలె బ్రహ్మాండములను ఉత్పత్తి చేయుచున్నాను అంటున్నది. అది ఏదంటున్నదో నేను ఉత్పత్తి చేస్తున్నాను ఈ బ్రహ్మాండాన్ని అంతటిని అని అంటున్నది. మూలాపకృతి రూపంలో పరమాత్మ స్థితిలో ఉండి దాన్ని దాటగలగలిగే స్థితిలో ఉంటే ఈ బ్రహ్మాండము లేదు, ఇందులో ఉత్పత్తి అవుతున్నది అన్నీ లేకుండా చేయనటువంటి స్థితిలే కదా పోవలసింది. ఇదంతా నేను అది చేశాను ఇది చేశాననే స్థితిలో నుంచి అసలు ఈ బ్రహ్మాండం చేసినటువంటి బ్రహ్మాండం ఉత్పత్తి కావడానికి కారణమైన మూల ప్రకృతి పిల్లల ఆటల వలె జంతువుల ఆటల వలె బ్రహ్మాండాలను ఉత్పత్తి చేసినాను అంటోంది. అట్టి మూలా ప్రకృతి అఖండ ఎరుకను ఎగజమ్మగలిగిన సామర్థ్యం తన యందు లీనం చేసుకొనడం ద్వారా నిజ శిష్యుణ్ణి ఈ మూలాపకృతిగా ఉన్నటువంటి అఖండ ఎరుక ఏదైతే బ్రహ్మాండోత్పత్తికి కారణమైందో ఆ బ్రహ్మాండోత్పత్తికి కారణమైన అఖండ ఎరుకను ఎగజిమ్మగలిగినటువంటి సామర్థ్యాన్ని తన యందు లీనం చేసుకోవడం ద్వారా నిజ శిష్యుణ్ణి ఆ నిజ శిష్యుడు ఏమవుతాడు? సహస్రారంలో ఉన్న గురువు స్థానాన్ని గుర్తెరిగి అక్కడ గురువు ఏది కాదు ఇది కాదు ఇది కాదని ఏం చెప్తున్నాడో దాన్ని గుర్తెరిగి ఏది బ్రహ్మాండాన్ని సృష్టిస్తోందో అఖండ ఎరుకగా ఉండి ఖండ ఎరుకలుగా ఉన్నటువంటి నేను అంటున్నది కాదు. ఆ నేను పోయిన తర్వాత ఏ పరమాత్మ అయితే అఖండ ఎరుకగా ఉన్నదో ఆ అఖండ ఎరుకే ఈ బ్రహ్మాండాలను ఉత్పత్తి చేస్తున్న స్థితిలో ఉంది. దానిని ఎగరజిమ్మగలిగిన సామర్థ్యం తన యందు లీనం చేసుకోవడం ద్వారా ఆ నిజ శిష్యుణ్ణి ఆ గురువు పరమ గురువు అయినటువంటి ఆ గురువు ఏం చేస్తున్నాడు? తనలోకి లీనం చేసుకుంటున్నాడు. అట్టి శిష్యునిలో ఉన్నటువంటి అఖండ ఎరుకలు రెండింటిని పోగొట్టగలిగి పరమ గురుకరణ చేత లభిస్తున్నది. అది ఏ గురువు? పరమేష్టి గురుకరణ చేత. పరమ గురువు పరమేష్టి గురువు పరంపరగా వచ్చినటువంటి తన గురువు ఆ పైన ఉన్నటువంటి గురువులందరూ అట్టి పరమేష్టి గురుకరణను ఆశీర్వచన పూర్వకంగా అందుకోవాలి అనేటువంటి సదసద్రహితమైనటువంటి సత్తు అసత్ అనేటువంటి రెండూ లేవు. ఆ రెండిటికి రెండు రహితమైనటువంటి ఏది జడంగా ఉన్నదో ఏది బ్రహ్మాండంగా ఉన్నదో ఈ వ్యష్టి సమిష్టులు రెండిట్లోనూ ఉన్నటువంటి సత్తు అసత్తు ఏది చైతన్యంగా ఉన్నదో ఇక్కడ వ్యష్టిలో బ్రహ్మాండంలో రెండిట్లోనూ ఉన్నది. ఆ రెండు రహితమైనటువంటిది సదసత్రహితమైనటువంటి స్థితిని పొందాలి అనేటువంటి లక్ష్యార్థమైనటువంటి సూచనను ఈ కింద కందార్థంలో అందిస్తున్నారు. హరి ఓం. 8వ కందార్థం చెప్పన్నా. శివరామ దీక్షిత శిష్యవరుండ పయ్యమంతి అతని శిశువుడి భువి పరశురామ వంశోద్భవ సీతారాములతనే భక్తుడ సుమ్మే తద్బోధ ప్రాయుక్తుడ సుమ్మే స్తవనీయులగు మీరుత్సాహముతో ఈ గాథ వినుడి నేకందార్థములచే వినిపింతు భక్తుడ సుమ్మే తద్బోధ ప్రాయుక్తుడ సుమ్మే. జై గురు. శివరామ దీక్షితుల శిష్యుడేమో అప్పయ్య మంత్రి, వారి శిష్యుడేమో పరశురామ సీతారామ స్వాములు. వారి శిష్యులను నేను, వారి మార్గముగు అచల పరిపూర్ణ ప్రబోధయందలి మిక్కిలి ప్రవేశం గలవాడను. స్తవనీయులైనటువంటి మీరు పట్టుదలతో ఈ బోధన వినండి, కందార్థములచే వినిపించమని భావన. నిజానికి ఇక్కడంతా మార్గం చూపిన వాళ్ళు ఎవరు ఆయన కంటే? ఆయన నిజానికి ఆయన సర్వము, ఆయన కుటుంబంలో వాళ్ళు తల్లిదండ్రులు, భార్య మరియు పిల్లలు కూడా, కొడుకులు బిడ్డలు కూడా ఒకరి తర్వాత ఒకరు అందరూ పరమపదించారు ఆయన ఉన్నట్టుగానే. వేరు వేరు కారణాల చేత వారి వారి కర్మ ఫలితాల వల్ల
ఇక ఆయనకి ఏది దిక్కుతోచని స్థితిలో భద్రాచలం చేరి భద్రాచలంలో ఇతర పూజారుల్లాగానే ఆయనేమో అంతకుముందు ఈ హరికథ ఇటువంటి చెప్తుంటారే భాగవతం, ఆ భాగవతుల కుటుంబంలో పుట్టినటువంటి వాడు కాబట్టి అట్లా చేరినాడు. ఆయనకు మార్గాన్ని ఎవరు సృష్టించారు? ఈ పరశురామ వంశంలో ఉన్నటువంటి ఆ పరశురామ నరసింహదాసు భద్రాద్రి రామశతకం ఎవరైతే రాశారో ఆ పరశురామ నరసింహదాసు కుటుంబీకులు అక్కడ ఉన్నవారు ఈయన చూసి ఈయన స్థితిని ఈయన ఆశ్రమంలో ఆడ గుళ్ళో భద్రాద్రి రామాలయంలో మామూలుగా సపరళి చేస్తున్నప్పటికీ రోజంతా తీవ్రమైనటువంటి మానసిక దుఃఖంతో మానసిక చింతతో కూర్చునేవాడంట ఒక చోట స్తంభానికి అనుకొని. అది చూసి ఆమె, ఏమైనా నువ్వు చాలా చింతాక్రాంతుడుగా ఉన్నావే, నువ్వు ఆ పాడుకునే తత్వాలు అవి వినిందో ఏమో, నీకు వేదాంత బోధ బాగా సరిపోతుంది, అచల బోధ సికింద్రాబాద్కు పొమ్మని చెప్పేది ఆమె. భద్రాచలం నుంచి భద్రాచలంలో కొన్నాళ్ళు గడిపి మళ్ళా వచ్చి పరశురామ సీతారామ స్వామి దగ్గర శిష్యుడిగా చేరాడు. అట్లా సీతారామ స్వాముల వారి శిష్యుడైనటువంటి వారి మార్గంలోనే నడిచినటువంటి ఈ ప్రబోధుల మిక్కిలి ప్రవేశం కలిగిన వాడిని. స్తవనీయులైన మీరు పట్టుదలతో ఈ బోధన వినండి, కందార్థములు చే వినిపించను. ఈ కందార్థములు చే ఈ మిక్కిలి ప్రవేశం కలిగినటువంటి నా యొక్క భావంతో నేను చెప్తాను, మీకు ఈ కందార్థాలన్నింటినీ వినిపిస్తాను, మీరు పట్టుదలతో వినండి. తన గురువు గారులను గురువు పరంపరను స్మరిస్తూ శిష్య పరమాణువుగా ఈ కందార్థాలను వివరించాలని పూనుకుంటున్నారు అని విజ్ఞాపనగా తెలియజేస్తున్నారు. ఆయన కూడా ప్రతి ఒక్కటి విజ్ఞాపనగానే తెలియజేశాడు. అది నిర్ణయాత్మకంగా తన యొక్క ఆదేశంగా కాదు, తాను అడిగి మీకు చెబుతున్నట్టు వాత్సల్యంతో ఎవరైతే విజ్ఞాపన చేసుకుంటారో అటువంటి పద్ధతిలో చేస్తున్నాడు. శిష్యుడు కదా గురువును కరుణ చూపమని వేడుకుంటాడే, అట్లా గురువే వేడుకుంటున్నాడు ఇక్కడ. తెలుసుకొని ఆయన తెలుసుకొని ఈ పరంపరలో నేను పొందినటువంటి జ్ఞానాన్ని మీకు ఈ కందార్థంలో అనే రూపంలో బోధిస్తున్నా, తెలుసుకోండి అని విజ్ఞాపనగా తెలియజేస్తున్నాడు. వారి పరమేష్టి గురువు అయినటువంటి శివరామ దీక్షితులు, వారి పరమేష్టి గురువు అంటే ఆ మొదట్లో ఎవరైతే ఆదిలో దీన్ని సిద్ధాంతపరిచినటువంటి గురువు ఉన్నారో ఆయనను పరమేష్టి గురువుగా శివరామ దీక్షితులను పెట్టుకొని ఆయన శిష్యులు అప్పబ్రహ్మం గారిని, ఆయన శిష్యుడు పరశురామ వంశోద్భవుడైనటువంటి సీతారాముల్ని, ఆయన శిష్యులు భాగవత కృష్ణదేశ ప్రభువులు తేట తెల్లంగా ఈ కందార్థాలను వివరిస్తున్నాడు. ఈ కందార్థంలో ఉన్న విశేషం ఏమిటంటే భక్తుడ సుమ్మి తద్బోధ ప్రయుక్తుడ సుమ్మి. ఈ రెండు పదాల్లో రెండింటిలో సూచన వాక్యం ఉన్నది. భక్తి అంటేనే అర్థము విభక్తము కానిది. విభక్తం అంటే అనేకంగా వేర్పాటు వాదంతో పని లేనటువంటిది భక్తి. విభక్తం అంటేనేమో వేరువేరుగా విభజించబడేది. విభక్తం కానిది ఇది భక్తి. అటువంటి భక్తుణ్ణి నేను, తద్బోధ ప్రయుక్తుణ్ణి, ఆ బోధను ప్రయుక్తం చేసేటువంటి ఆ బోధను ఇంకా చెప్పగలిగినటువంటి ఆ బోధలోని భావాన్ని పొంది ఎరిగించగలిగినటువంటి ప్రయుక్తిని నేను అనే రెండింటిలోనూ సూచన ఈ విధంగా ఉంది. కాబట్టి ఏర్పాటు వాదంతో పని లేనటువంటిది, వేరువేరుగా ఉన్న స్థితి లేనటువంటిది. ఆ వేరువేరుగా ఉన్న స్థితే నేను భక్తుణ్ణి, ఇంకోరు నాకు అతీతంగా ఉన్నటువంటి వారు ఉన్నారని వేరే స్థితిలో ఉన్నటువంటి వారు, తానే ఆ స్థితిని చెందినటువంటి వాడు వేరువేరుగా లేడు, ఇంకా వేర్పాటుగా లేడు, విభక్తుడుగా లేడు, విభజన చెందినటువంటి స్థితిలో లేడు, ఏకంగా ఉన్నాడు. అట్లా ఏకస్థితిని పొందినటువంటి వాడు అలా ఎప్పుడైతే గురు శిష్య ఐక్యతాస్థితి అనే స్థితిలో ఉండి, ఆ భక్తి ఎటువంటిది? గురువు శిష్యుడుగా వేరువేరుగా ఉన్నటువంటి స్థితి కాదు, తాను ఏకం చెందినటువంటి స్థితిలో ఉండి అటువంటి భక్తుడుగా ఉండి దాన్ని చెప్పగలుగుతున్నటువంటి స్థితిలో తాను గురు శిష్య ఐక్యతాసిద్ధి అనే స్థితిలో ఉండి ఉన్నది బయలు లేనిది ఎరుక అనే నిర్ణయాన్ని కందార్థముగా చెప్పే పని చేపడుతున్నాడు.
కాబట్టి ఇక్కడ భక్తుల సుమ్మి అంటే అర్థం గురు శిష్య ఐక్యత స్థితిలో ఉన్నవారేమో ఉన్నవారు. ప్రయుక్తులు సాధారణంగా ఈ ప్రయోక్త అంటే ఒక ప్రయోజనమైనటువంటి సూక్తిని తెలపడానికి పుట్టినటువంటి వాళ్ళు ప్రయోక్తలు అని పిలువబడినారు. రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు, వివేకానందులు లాంటి వాళ్ళు అంతకుముందు అనేకమైనటువంటి ఇట్లాంటి బోధనలు చెప్పినటువంటి బ్రహ్మర్షి అరవిందులు లాంటి వాళ్ళు, వీళ్ళంతా ప్రయోక్తలు. ఆ ముందు చెప్పినటువంటి శంకరాచార్యులు కట్టించి అనేకత్వంగా అనేక మంది చెప్పినటువంటి దాన్ని అంతటినీ మనకు ఎరిగిస్తుండడానికి వచ్చినటువంటి ప్రయోక్తలు. ప్రయుక్తి అనే ప్రయోగాన్ని ఎలా చేశారంటే, నిజానికి వక్త అంటే తాను బాగా అధ్యయనం చేసి తెలుసుకున్న శాస్త్రజ్ఞానాన్ని బుద్ధిబలంతో అనేక విధములుగా వ్యాఖ్యానం చేసేవాడు వక్త. ఇక్కడ నిజంగా ఈ చదువుతున్నటువంటి దాంట్లో ఎన్ని పదాలు తెలుగు భాషలో ఉన్నతంగా వాడినటువంటి ఆ పదాల యొక్క అర్థం కూడా బాగా మీరు పొందగలుగుతారు. ఈ గ్రంథం అయిపోయే లోపల, ఆ 2 భాగాలైనటువంటి గ్రంథాలు అయిపోయే లోపల ప్రతి ఉత్కృష్టంగా వాడినటువంటి ప్రతి పదము అది ఎందుకు ఏ విధంగా దీంట్లో వాడారు అనే దాని భావాన్ని కూడా మీరు తెలుసుకున్నటువంటి వారైతారు. ఆ పదాలన్నింటినీ గుర్తుపెట్టుకొని ఉంటే ఆ వచ్చినటువంటి దాని అర్థాన్ని మీకు ఈ గ్రంథాలు అయిపోయే లోపల అటువంటి గొప్పగా వాడినటువంటి పదాలన్నిటికీ దాని యొక్క అంతరార్థం అంతా వస్తుంది. కాబట్టి గురు శిష్య ఐక్యతాస్థితిలో ఉన్నవారు ప్రయుక్తులు. ఈ ప్రయుక్తి అనే ప్రయోగాన్ని ఎందుకు చేశారంటే, భక్తుడు తాను నిజానికి వక్తగానే అంటే తాను బాగా అధ్యయనం చేసి తెలుసుకున్న శాస్త్రజ్ఞానాన్ని బుద్ధిబలంతో అనేక విధములుగా వ్యాఖ్యానించేవాడు వక్త. తనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని అనేకమైనటువంటి ఆ బుద్ధిబలంతో చేత అనేక విధాలుగా వ్యాఖ్యానించగలిగినవాడు. ఎవరైతే ఈ వక్త స్థాయి నుంచి గురుకృపను పొంది సాధకులు అవుతారో వారు గురుకరణ చేత ఆచార్యుని కృప చేత పొందిన అనుభవ జ్ఞానాన్ని అందించే ప్రయత్నం ఎవరైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రవచనం చెప్పడానికి అర్హులు. ప్రవచనం చెప్పడానికి అంటే అంతకుముందు కేవలం శాస్త్రజ్ఞానంతో చెప్పేవాళ్ళు కొందరైతే, శాస్త్రజ్ఞానంతో పాటు ఆచార్యుని కృప కూడా పొందినటువంటి వారు, అనుభవ జ్ఞానంతో చెప్పేటువంటి వారు ఉన్నారే, వాళ్ళు ప్రవచనం చెప్పడానికి అర్హులు. కాబట్టి ఇంతకుముందు చెప్పినటువంటి వాళ్ళైనా ఎవరైతే అనుభవ జ్ఞానంతో, రామకృష్ణ పరమహంస ఉన్నారు, ఆయన వక్త కాదు, ఆయన ఏమి మాట్లాడు, శిష్యుడు అడిగిన దానికి మాత్రమే చెప్పి మళ్ళీ మౌనం అనేటువంటి ధ్యానంలోకి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ ఎవరో 2 శిష్యులు వచ్చి కూర్చొని బోధ జరిగేటప్పుడు మళ్ళీ మధ్యలో కూడా ఆయన మేలుకొల్పాల్సిందే. గంటకి 10 నిమిషాలకు ఒకసారి ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయేవాడు. వీళ్ళు చర్చ జరుపుతూ ఉండేవాళ్ళు. ఎవరైనా వీళ్ళకి అనుమానం వచ్చి వీళ్ళకి ఏదైనా అడగాదలుచుకొని అడిగితే లేపి దాని గురించి చెప్పేసి మళ్ళీ తన ధ్యాన స్థితిలోకి పోతుండేవాడు. ఆయనేం వక్తగా ప్రసంగాలు కాదు అయింది. మరి ఆయన నుంచి బోధ పొందినటువంటి వివేకానందుడు పెద్ద ప్రపంచ మతసభ జరుగుతూ ఉంటే అందులోకి వెళ్ళి సనాతన ధర్మం అంటే ఏమిటి అని వివరించి వచ్చాడు. అమెరికాకు పోయి ఆంగ్ల భాషలో అప్పటికే బాగా చదువుకున్నవాడు, ఉద్యోగం వైపుకు పోకుండా ఇటువైపు వచ్చినాడు చిన్న వయసులో ఆయన వివేకానందుడు. అట్లా ఎవరైతే అనుభవ జ్ఞానాన్ని కూడా గురువు ద్వారా పొంది ఉన్నారో వారు చేసే ప్రవచనం చెప్పడానికి అర్హులైతారు. వాళ్ళు కేవలం శాస్త్రజ్ఞానము కాకుండా దానిని గురుకృప ద్వారా అనుభవ జ్ఞానం కూడా పొందినటువంటి వారు అనేక రీతులుగా గురువు ఏ విధంగా చెప్పాడో తమకు అవగాహన కావడానికి అన్ని పద్ధతులు ఉపయోగించేవారు. అట్లా ప్రయత్నం చేసేవారే ప్రవచనం చెప్పడానికి అర్హులు. ఈనాడు పండితులు కూడా చెప్పేదానిని సామాజిక భాష్యంగా వ్యాఖ్యగా చెప్పేవారికి కూడా ప్రవచనం అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు.
ఈరోజు కొంతమంది ఏమో పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పండితత్వంగా వాళ్ళకు వచ్చినటువంటి భాషను ఏదైతే ఉందో సామాజిక భాష్యంగా అది సమాజానికి ఉద్ధరించడానికో దేనికో చెబుతూ ఉంటే కూడా దాన్ని కూడా ప్రవచనమే అంటున్నారు. నిజానికి అందులో ఏదైతే ఈ విధమైనటువంటి తనను తాను గుర్తిరిగినటువంటి వేదాంత జ్ఞానం పొందినటువంటి వాడు ఏ విధంగా ఉంటాడో ఆ స్థితిని చేసేదేమో వేరు, అదేమో వేదాంత జ్ఞానం. అది ఈ మామూలు సామాజిక భాష్యంగా వ్యాఖ్యగా చెప్పేవారికి, అంటే మామూలు పండితులుగా ఉన్నవారు దాంట్లో పురాణ విశేషాలను కూడా చెప్పుతూ మళ్ళీ సామాజిక అంటే సమాజం ఎట్లుండాలో దానిని కూడా కలిపి వ్యాఖ్యగా చెప్పేవారికి కూడా ప్రవచనమైన ధోరణిలో పెడుతున్నారు. కానీ పెద్దల సాంప్రదాయంలో ప్రవచనం చెప్పాలంటే తప్పక ఆత్మనిష్ఠుడై ఉండాలి. ఇప్పుడేమో మామూలుగా వాళ్ళు ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరు ఎవరైనా నిష్ఠాతులై ఉంటే వాళ్ళు ఇస్తున్నారు, ఆయా రంగాల్లో నిష్ఠాతులైనటువంటి వారు. పురాణాల్లో నిష్ఠాతులైనటువంటి చాగంటి వారు, అట్లాగే ఇటు పురాణాల్లోనూ అటు కవిత్వంలోనూ రెంట్లోనూ నిష్ఠాతులైనటువంటి అద్వైత పద్ధతి కలిగినటువంటి గరికపాటి వారు, ఇంకా కొంతమంది పీఠాల్లో ఉన్నటువంటి వారైతేనేమో వారి అద్వైత విశిష్టాద్వైత బోధల్ని చెబుతున్నటువంటి వారేమో వారి మార్గంలో వాళ్ళు చెబుతున్నారు. వాళ్ళ ప్రవచనం ఏమి చెప్పట్లే. అక్కడికి ఎవరైనా శిష్యులు పోయి చేరితే తప్ప కంచి పీఠంలో కానీ శృంగేరి పీఠంలో కానీ లేకపోతే ఇతర పీఠాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అదే విషయం కింద వస్తాను చూడండి. చతురామ్నాయ పీఠాలలో ఉన్న శంకర పీఠాలలో ఆదిశంకర్లు ఏర్పాటు చేసినటువంటి పీఠాలలో పారంపర్యంగా ఏర్పాటు చేసిన దానికి అనుగ్రహ భాషణము అని పేరు. అది ప్రవచనం కాదు, అది అనుగ్రహ భాషణం. ఎవరైతే వచ్చి శిష్యులంతా చేరి కూర్చున్నారో వాళ్ళందరికీ అనుగ్రహ భాషణం చెప్పడానికి ఆ పీఠాధిపతులు ప్రవర్తించేవారు. అనుగ్రహ భాషణం అట్లా చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు చేసినటువంటి అనుగ్రహ భాషణం మీద అనేక గ్రంథాలు వచ్చాయి కంచిపీఠంలో. దాన్ని అనుగ్రహ భాషణము అనేరు. ఆ గురువు గారు ఆయన అనుగ్రహించి చెప్పే బోధ కాబట్టి అనుగ్రహ భాషణము అనేవారు. కారణం ఏమిటంటే ఆ వినే శ్రోతలలో ఆజీవన పర్యంతము కూడా మార్పు తేగలిగే ప్రభావశీలమైనటువంటి శబ్దజాలాన్ని తమ జప తప నియామాదుల చేత యజ్ఞయాగాది కతువుల చేత విశేషమైన దైవీ శక్తిని పొందిన వారు తమ వాక్కుల యందు ఆత్మ సంయోగ యోగం ద్వారా వచ్చిన దైవీ శక్తి నిశ్చిత్తం చేసినటువంటి వాక్కులచే వినేవారి జీవనాన్ని మార్చడానికి ప్రత్యేకంగా వారి హృదయంలో ప్రవేశించే పని చేస్తున్నారు. అయ్యో, కారణం ఏమిటంటే అని చెప్తున్నారు చూడండి. అనుగ్రహ భాషణలో ఏంటంటే వాళ్ళు జీవన పర్యంతము కూడా మార్పు తేగలిగేటువంటి ప్రభావశీలమైనటువంటి శబ్దజాలాన్ని తమ జపము తపము నియమాదుల చేత యజ్ఞగాది కదుల చేత విశేషమైన దైవీ శక్తిని పొందినటువంటి వారై వారి వాక్కులలో మళ్ళా ఆత్మ సంయోగ యోగం ద్వారా వచ్చినటువంటి దైవీ శక్తిని నిశ్చిత్తం చేసినటువంటి వారై ఆ వాక్కుల చేత వినేవారి జీవనాన్ని మార్చడానికి ప్రత్యేకంగా వారి హృదయాలలో ప్రవేశించి పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పేదంతా ఏంటంటే అనుగ్రహ భాషణం. ఈ పోయినటువంటి వాళ్ళంతా ఎటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఆత్మ సంయోగ పద్ధతి కానీ ఆత్మ పద్ధతిలోకి విచారించి చేసి ఉండకపోవచ్చు, కేవలం భక్తితో పోయిండొచ్చు వాళ్ళు పోయినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ హృదయాల్లోకి ప్రవేశించి వారిని ఈ విధంగా ఆత్మ సంయోగం ద్వారా వచ్చినటువంటి దైవీ శక్తిని నిక్షిప్తం చేసి వాళ్ళలో ఏమైనా మార్పు చేయగలగడానికి అవసరమయ్యేటట్టుగా అనుగ్రహ భాషణం చేస్తున్నారట. అందువల్ల వాళ్ళ హృదయంలో ప్రవేశించి చేసేదానికేమో అనుగ్రహ భాషణం అని పేరు. ఎవరైతే శిష్యుల హృదయాంతరాల ముందు చైతన్య రూపమైన మెలకువను తీసుకురాగలుగుతున్నారో అట్లాంటి ఎవరైతే చేసేవాళ్ళు శిష్యుల హృదయాంతరాలంలో చైతన్య రూపమైన మెలకువను శిష్యుల హృదయంలోకి ప్రవేశించి చైతన్య రూపమైన మెలకువను తీసుకురాగలుగుతున్నారో అంటే ముందు ఏమిటి? ఆ చైతన్యం ముందు చైతన్యం ఒక్కటే ఉన్నది, చైతన్యమే సర్వమును నడిపిస్తున్నది. ముందు తనను గురించి తాను తెలుసుకొని నామరూపాత్మకంగా ఉండే ఈ శరీరం
మిగతా వస్తువుల్లాగా ఒక చోట పడి ఉంటే పడి ఉండేదే. దీంట్లో దీనికి సర్వ కదలికలకు కారణమైన చైతన్యం ఒకటి ఉంది లోపల. అదే నేనని తెలియజెప్పాలంటే ఆ నేను తెలియజెప్పడానికే ఇన్ని రకాలైనటువంటి సాధన కాడ నిత్యానిత్య వస్తు వివేకం కాడ ప్రయత్నం చేసి ఇంత తీసుకొచ్చినా కూడా ఆ శిష్యుడు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఒకటే చైతన్యం ఉన్నది. ఆ చైతన్యమే నాలో పలుకుతోంది. అది లేకపోతే నేను నిజనేననేది అదే. ఈ వ్యవహార నేనుగా ఉన్నటువంటి శరీరం నేను కాదనే పద్ధతిలో తెలుసుకొని ఆ గురువు హృదయాంతరాళంలో చేరగలిగి ఉద్ధరించగలగడానికి ఈయన చైతన్యాన్ని ఇంకా ఉద్ధరించగలిగి ఆ చైతన్యమే రహితమయ్యే స్థితిలో దాకా పోవాలి. బుద్ధిని చైతన్య స్థానికి ఉద్ధరించగలిగితేనేమో ప్రవచనం అని పేరు. ముందు బుద్ధి స్థాయిలో నుంచి నువ్వు చైతన్య స్థాయిలోకి ఏ బుద్ధితో అయితే ప్రవర్తన చేస్తున్నావో దాన్ని చైతన్య స్థాయికి చేసి ఆ చైతన్యమే నేను, ఆ జ్ఞానమే నేను, దాన్ని పొందుతున్నటువంటి జ్ఞాతం నేను అని ఈ శిష్యుడు అటుకు చేరాలి కదా. ఆ చేరే కోసమే ఉద్ధరించగలిగితే దాని పేరు ప్రవచనం అని పేరు. కాబట్టి పండితులైన వారందరూ వక్తలుగా మాట్లాడతారు. పండితులైన వాడు వక్తగా మాట్లాడి తెలియజెప్తూ ఉన్నాడు. ప్రవచనం అంటే అది ప్రవచనం. ఇతన్ని బుద్ధి స్థాయిలో నుంచి చైతన్య స్థాయికి తీసుకెళ్లడమే ప్రవచనం యొక్క ఉపయోగం. కాబట్టి ఈ రకమైన శబ్ద ప్రయోగంలో విచారణ చేసి ఉచితమైన పద్ధతిలో మనం వ్యవహారాన్ని కలిగి ఉండాలి. అంటే తగుపాటి గురువును అన్వేషించేటప్పుడు వారు వక్తలా, లేకపోతే ప్రయోక్తలా, అనుగ్రహ భాషణం చేయగలిగిన సద్గురువరిలా, లేక మౌనస్వాములుగా ఉన్నటువంటి మహానుభావులు, కేవలం దర్శనం చేత మాత్రమే ఉద్ధరించగలిగినటువంటి సమర్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు భగవాన్ అని, పరమహంస పరివ్రాజకాచార్య అని సంబోధించబడతారు. ఈ పరమహంస పరివ్రాజకాచార్య అనేది ఆయన బిరుదు. ఎవరిది? మన చంద్రశేఖరాచార్యులు. చంద్రశేఖరేంద్ర సరస్వతి దాదాపు 70 ఏళ్ళు అయిందో ఏమో, 60 70 ఏళ్ళు అయిందో వారు పరమపదించి. వారి తర్వాత జయేంద్ర సరస్వతి వచ్చారు. ఆయన తర్వాత విజయేంద్ర సరస్వతి. ఇప్పుడు ఇంకో కొత్త అబ్బాయి వచ్చాడు, ఈ నిరుడు. కాబట్టి ఈ పరంపరలో ఉన్నటువంటి అందరూ పరమహంస పరివ్రాజకాచార్య అని సంబోధించి భగవాన్ నడిచే దేవుడిగా భావించగలిగినటువంటి కొంతమందే ఉంటారు. అటువంటి స్థితిలో ఆయన ఏమాత్రం తన ఉనికిని కానీ తన గొప్ప ఇదని కానీ అసలు అసాధారణ జీవితంలో జీవించాడు ఆయన. ఆ చంద్రశేఖరార్యులు పరమహంస పరివ్రాజకాచార్య అని సంబోధించబడ్డాడు. అట్లా ఎవరైతే ఉన్నారో మౌనస్వామిగా ఉన్నాడు ఆయన. మౌనంగా ఉండి అడిగితే తప్ప ఏ ఒక్కరు పోయి ఆ వారి సందేహాన్ని తీర్చడానికి మాత్రమే ఆయన నోరు తెచ్చేవారు. ఈ రీతిగా సంబోధనతో ఉన్నవారు మౌనం ద్వారా కూడా ఉద్ధరించగలిగే శక్తి కలిగిన వారు ఎవరైతే పరమేష్ఠ గురువు అన్నదాకా వెళ్ళేవారు ఉంటారో వారి మౌనం కూడా, అటువంటి వారి మౌనం కూడా శిష్యుల్ని ఉద్ధరించగలుగుతుంది. ఎందుకంటే వారు సహజ నిర్వికల్ప సమాధినిష్టను దాటి ఉన్నటువంటి వారు కాబట్టి. సహజ నిర్వికల్ప సమాధినిష్టను దాటి ఉన్నవారు. నిర్వికల్పం ఏదో ఆ సందర్భంలో ఆ సమయంలో కాదు, వ్యవహారంతో సహా సర్వము 3 అవస్థల్లో కూడా సహజమైనటువంటి నిర్వికల్పంగా ఉన్నటువంటి వారు. అటువంటి వారు వారి యొక్క అనుభవపూర్వక అనుభవ జ్ఞాన స్థితిని బట్టి వారికి ఆయా రకములైనటువంటి నామాలు ఏర్పడుతూ ఉంటాయి. వాళ్ళు బోధించేటువంటి వారి యొక్క అనుభవాన్ని బట్టి ఆ పేర్లన్నీ పెట్టబడుతూ ఉంటాయి వారికి. నిజానికి అవి నామములు కావు, అవేం పేర్లు కావు. శిష్యుల ఉద్ధరణకు ఏర్పడినటువంటి బాటలే అవి. ఆయా గురువులకు, ఆయా పెద్దలకు, ఆయా గొప్పవారికి ఏర్పడినటువంటి అటువంటి బిరుదుల్లాగా కనపడేటువంటి ఏంటంటే వారి పేర్లు ఏమీ కావు. ఈ శిష్యులను ఉద్ధరించడానికి ఏమేమి పెట్టారో అవి. ఈ బోధలో కూడా వీళ్ళందరికీ ఎవరికైతే ఆయా దీక్షానామాలు ఇస్తున్నారో అవన్నీ ఆ పేర్లు కావవి. నామరూపరహితమైనటువంటి స్థితిలో ఏది ఉందో దాన్ని తెలుసుకునేకే కదా. ఇది ఎందుకు ఇస్తున్నారంటే ఇది ఆ శిష్యుల ఉద్ధరణకు ఆయన ఎటువంటి స్థితిలో ఉన్నాడో ఆయన జ్ఞాన స్థితిని బట్టి, ఆయన చెబుతున్నటువంటి బోధ స్థితిని బట్టి, ఆయన ఏ స్థితిలో ఆయన ఏటికి చేరుకున్నాడో దానిని బట్టి వేరువేరుగా పేర్లన్నీ దీక్షానామాలు ఇవ్వబడుతుంటాయి.
ఆ దీక్షానామాలను బట్టి వాళ్ళు అటువంటి విశేషమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు అని ఆ శిష్యులు. మరి ఇచ్చినటువంటి వాళ్ళు ఆ ఇచ్చినటువంటి స్థితిలో నేను వ్యవహారం చేయాలి, ఆ గురువుగారు నాకు దీక్షానామం ఎందుకు ఇచ్చారంటే నేను ఆ స్థితిలో ప్రవర్తించి ఆ దీక్షానామాన్ని ఆ శిష్యుల ఉద్ధరణకు ఏర్పడినటువంటి బాటగా భావన చెందాలి. అది దాన్ని బిరుదుగా కాదు చెందాల్సింది. కాబట్టి అలాగే ఇక్కడ కూడా తద్బోధ ఎటువంటి ప్రయుక్త అంటే తద్బోధ అంటున్నారు. ఈ బోధ విషయంలో కూడా సంస్కృత ప్రయోగాలలో బోధ, ప్రబోధ, తద్బోధ అనే ప్రయోగాలను మూడింటి మనం చూస్తాం. బోధ, ప్రబోధ అంటే ప్రకృష్టమైనటువంటి బోధ, ఇంకా ఉన్నతమైనటువంటి బోధ. తద్బోధ, అంటే తత్వానికి సంబంధించినటువంటి బోధ అనే ప్రయోగాలను మనం చూడవచ్చు. నిజానికి బోధకుడు అంటే అర్థం ఏమిటి అంటే అనుభవం జ్ఞానం కలిగిన మహానుభావులు చెప్పిన శాస్త్రాన్ని అధ్యయనం చేసి తాను ఆచరించి ఉద్ధరించబడినటువంటి స్థితి గురించి చెప్పడానికి బోధ అని పేరు. మామూలుగా ఏం చేస్తుంటారు, ఉపాధ్యాయుడు చెప్తున్నాడు, మామూలు బోధ చెప్తున్నాడు. ఆయన అక్షరాలన్నీ నేర్పి, పదాలు కూర్చేది నేర్పి, బుక్కులో లైన్లు చదివి ఇగో ఇట్లా చదవాలరా నాయన, మామూలు అక్షర జ్ఞానం అది, మామూలు బోధ చెప్పి దాంట్లో ఉన్నటువంటి పదాలు, దాని అర్థాలు ఇవన్నీ కూడితే మాటలైనాయి అని 5వ తరగతి వరకు చెప్పేవారు అంతవరకే చెప్పగలుగుతాడు. ఇంకా పరిస్థితిలోకి పోయే కొద్దీ దీన్నంతటినీ విడదీసి విస్తృతార్థం చెప్పగలిగే స్థితిలోకి ఉంటారు. ఆ 10th క్లాస్ వరకు చెప్పేవాళ్ళు. ఇంకా ఆ పైన చెప్పేవాళ్ళు వాళ్ళు లెక్చరర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ పరిశోధన చేసే స్థితిలో ఉంటారు. ఇంకా వాళ్ళకి లెక్చరర్లు అయినటువంటి వాళ్ళు ఎంఏలు, బిఏలు చదివినటువంటి వాళ్ళకి చెప్పేవాళ్ళేమో ప్రొఫెసర్లుగా ఉంటారు, ఆచార్యులు. వాళ్ళకి ఆచార్య అని బిరుదు. ప్రొఫెసర్ అంటే ఆచార్య అని తెలుగులో అర్థం. వాళ్ళు ఆచార్యుల స్థితికి చేరింటారు. వాళ్ళు అటువంటి స్థితికి చేరి వాళ్ళు మొత్తం శాస్త్రాన్ని పరిశోధన చేసి వారు కనుక్కున్నటువంటి సొంత అనుభవ జ్ఞానంతో విస్తృతంగా చెప్పగలిగిన స్థితిలోకి ఉంటారు. కాబట్టి మామూలు బోధకుడు అంటే ఏంటంటే ఆయనకు తెలిసినటువంటి మహానుభావులు చెప్పినటువంటి శాస్త్రాన్ని అధ్యయనం చేసి తాను ఆచరించి ఉద్ధరించమనే స్థితి నుంచి చెప్పడానికి బోధ అని పేరు. అంటే తనను తాను ఉద్ధరించుకోగలిగిన శక్తి మాత్రమే కలిగినటువంటి వారి దానికి చెప్పే బోధ అని పేరు. మరొకరిని ఉద్ధరించగలిగేటటువంటి చెబితేనేమో తాను బోధ చెప్పుకుంటూ తాను కూడా ఆ మార్గంలో మరింత ఉద్ధరించుకోగలిగినటువంటి శక్తికి చేరుకునేవాడు. తాను విచారణ జ్ఞానాన్ని పొందుతూ తాను చెప్పగలుగుతూ తాను కూడా ఉద్ధరించుకోగలిగిన స్థితిలో ఉన్నటువంటి వారు, వాళ్ళు చెప్పేదానికి బోధ అని పేరు. మరొకరిని కూడా ఉద్ధరించగలిగి దాటించగలిగేటటువంటి శక్తి కలిగిన వారు చెప్పేదానికేమో ప్రబోధ అని పేరు. ప్రబోధ తాను ఇంకా కొందరిని ఉద్ధరించగలిగి వారిని దాటించగలిగి ఆ శక్తి కలిగి ఉండి చెప్తే దాన్ని ప్రబోధ అని పేరు. ఈ ప్రబోధ కాలంలో గురువు శిష్యుడి అంతరంగంలో ప్రవేశిస్తాడు. ఈ ప్రబోధ కాలంలో గురువు ఏమై బోధిస్తాడు, ఎట్లా బోధిస్తాడంటే ఆ శిష్యుని యొక్క అంతరంగంలో ప్రవేశించి బోధిస్తాడు. ఇంకా తానే అయిపోతాడంతా. అతని యొక్క జీవితం అంతా అవస్థాత్రయము అంతా కూడా నిబిడీకృతమై ఉంటాడు. ఆ శిష్యుడు తాను కనుక ఈ విధంగా గురువును ఆవాహన చేసుకుంటే తనలేకి తాను ఆ మానసిక స్థితిలో పొందితే తాను ఆ స్థితిలో కనుక ఉంటే అప్పుడు ఆ గురువు ఆ విధంగా ప్రవేశించి అతను 3 అవస్థలతో కూడినటువంటి వ్యవస్థాత్రయ జీవితం అంతా కూడా ఈ గురువు వెన్నంటే ఉంటాడు. నిబిడీకృతమై ఉంటాడు. వేరుగా ఉన్నాడు, ఆ శిష్యునిలోనే ఉంటాడు. అనుక్షణం ఆ గురువు యొక్క తలంపు, ఆ గురువు తలంపు ఎలా ఉంటుంది అనుక్షణం అంటే ఆ గురువు మాట, చేష్ట, భావము, ప్రభావము అంతా కూడా ఏ విధంగా ఉంటుందంటే ధ్యానము, సమాధి, సాక్షిత్వము, సాక్ష్యాతీతము అనేటువంటి లక్ష్యాలన్నీ మామూలు వ్యవహారము. మాట అంటే మామూలు వ్యవహారం, మాట, చేష్ట, వ్యవహరించేది, భావము దాని యొక్క లోపల అంతర్గతంగా భావము దాని యొక్క ప్రభావము, మళ్ళా ధ్యానము, మళ్ళా సమాధినిష్ఠుడై ఉండడం, తాను సాక్షిత్వంగా ఉండడం అంటే అవస్థలతో తాదాత్మ్యము చెందని స్థితిలో
సాక్షిగా ఉండడం. అవస్థలతో తాయత్వం చెందితే ఆయా అవస్థల్లో ప్రవర్తించినట్టు. జాగ్రత్త అవస్థలో, సుషుప్త అవస్థలో, నిద్రావస్థలో మూడింటికి అతీతంగా ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో ఉండడం, తాదాత్మ్యం చెందకుండా. సాక్షాతీతం అనేటువంటి లక్షణాలన్నింటినీ కూడా శిష్యుల్లో ఉద్భవిస్తాయట. ఆ గురువు ఆ విధంగా లోపల హృదయాంతర్భాగంలో గురువు తిష్ట వేసి చెప్పడానికి కారణం. ఈ విధంగా చేసే శిష్యుల్లో చేయడానికి ఈ లక్షణాలన్నీ కూడా శిష్యుల్లో ఉద్భవిస్తాయి. ఈ రీతిగా దాటిస్తారన్నమాట ఆ గురువులు. సద్గురువు ఎవరైతే శిష్యుని హృదయంలో చేరి ఉన్నారో ఈ రీతిగా దాటించే ప్రయత్నం చేస్తారు. ఇది ప్రబోధ పద్ధతిగా దాటించేటువంటి పద్ధతి. ప్రబోధ పద్ధతిలో దాటించడం. ఈ పైది ఏది? బోధ, ప్రబోధ, తద్బోధ అన్నారు. ఈ పైది తద్బోధ. అంటే తత్, త్వం అనే ద్వంద్వం లేదు ఇక్కడ. ఇంకా తత్తు లేదు. తత్ అంటే అదే బ్రహ్మముగా ఉన్నటువంటి ఏది. సర్వమునకు కారణమైన సంకల్పం ఎక్కడైతే కలిగిందో ఓంకారం మొదలైనప్పుడు వ్యక్తం కావడానికి, అవ్యక్తం నుంచి, అదే తత్. ఆ తత్తు మళ్ళీ తొమ్ముగా మారి అనేకత్వాన్ని పొందినటువంటి నేను. ఆ తత్తు తొమ్మనేటటువంటి రెండు ద్వంద్వాలు లేవు ఇక. ద్వంద్వం లేదు అక్కడ. నువ్వు తత్తు స్థితికి చేరి తత్తు నేనే అయ్యేటువంటి స్థితిగా తత్యే అని నిర్ణయంగా ఎవరైతే ఉన్నారో నేనే ఆ తత్తును. తత్వమసి ద్వారా నేనే అయి ఉన్నాను. ఏదంటే ఆ సర్వవ్యాప్త అఖండ చైతన్యంగా ఉన్న బ్రహ్మమును నేనై ఉన్నాను అనే స్థితిని వారికి వస్తుమద్రహితంగా, తద్రహితంగా, వస్తురూపకంగా చెప్పినటువంటివన్నీ రహితమైపోవాలి కదా. అంతకుముందు చెప్పినవేమో ఉదాహరణ రీత్యా ఏమేమి ఉన్నదో, దేని అర్థం ఏమిటో వివరించుకుంటూ వచ్చి మళ్ళీ అదంతా లేనిది తొలగించుకుంటూ వచ్చి ఆ స్థితిలో నుంచి తద్రహితంగా, ఆ తత్తు కూడా రహితమైపోవాలి. ఏ తత్తు అయితే నేను అయి ఉన్నాను అనేటువంటి స్థితిలో సూచన పొంది తానే తత్వమసి వాక్యం చేత అహం బ్రహ్మస్మి అన్నాడో ఆ స్థితిలో నుంచి కూడా ఆవరణ రహితంగా సూచన చేసే విధానానికేమో తద్బోధ అని పేరు. తత్తు కూడా లేని స్థితిని కల్పించేది తద్బోధ. అంటే వ్యాఖ్యతో పని లేకుండా కేవలం సూచన మాత్రంగా. ఇక్కడి వరకే వ్యాఖ్యలన్నీ వాటి వరకే. అఖండ సాక్షిత్వ చైతన్య స్థితిని పొందే వరకే సాక్ష్యం. అన్ని వ్యాఖ్యానాలు, పదాలు, పేర్లు, వివరణ సర్వమంతా అక్కడి వరకే. ఆ తత్తు లేకుండా చేసేటువంటి ఆవరణ రహితం చేసేటప్పుడు కేవల సూచన మాత్రమే. ఏ విధంగా తాను లేడో, ఏ విధంగా తాను అయితే రహితమవుతాడో ఆ చెప్పే సూచన ఆ గురువు గారి యొక్క తద్బోధ చేసే విధానంలో ఉంటుంది. అంటే వ్యాఖ్యతో పని లేకుండా కేవలం సూచన మాత్రం చేతనే తెలియజెప్పే సమర్థత గురువు గారిలోను, పూర్ణ గురువులోను, నిజ గురువులోను, అలాగే అదే రీతిగా తెలుసుకోగలిగే సశిష్యుడు ఎవరైతే ఉన్నారో అతనికి త్వం రహిత పద్ధతిగా కేవల తత్తుగా ఉన్నవాడు కాబట్టి, బ్రహ్మనిష్ఠుడు కాబట్టి, సూచన మాత్రం చేత ఆ మౌన వ్యాఖ్యగా తెలుసుకోగలిగిన సమర్థత కలిగి ఉంటారు కాబట్టి అటువంటి శిష్యులు కూడా అటువంటి వారికి తద్బోధ, తత్తును రహితం చేయగలగడం. తత్ అంటే శిష్యులు లేడు, తొమ్ము కూడా లేడు. తొమ్మే తత్తే తొమ్మై ఉన్నాడు. అది అనేదే నేనై ఉన్నాను అనే నిష్ఠుడైనటువంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ బ్రహ్మనిష్ఠుడిగా ఉన్న స్థితిని కూడా మౌన వ్యాఖ్య ద్వారా తెలియజేసి దాటించగలిగినటువంటి దాటించగలిగినటువంటి అటువంటి వారికి తద్బోధ, అటువంటి బోధ చెప్పేటువంటి ప్రయోక్త. ఆ ప్రయోక్త ఇప్పుడు ఎవరు ప్రయోక్త? ఈ బోధను కందార్థాల రూపంలో అందించి మనల్ని దాటించడానికి చెప్పినటువంటి ఈ ప్రయోక్త గురించి మనం వివరించుకున్నాం. ఇప్పటి వరకు సమయం సరిపోయింది. కేవలం సూచన మాత్రంగా చెబితే ఈ ఎరుక లేనెరుకగా ఉండడం కష్టం అనే కాటి నుంచి రేపు మొదలు పెట్టుకుందాం. మంగళం చెప్పండి. భద్రాద్రి రామ చతుకోల మంగళం. జై గురుదేవ. దశరథ సుకుమార దానవ సంహార మందర నగధీరా మంగళంబో
నీరజదళ నేత్ర నీలతో యదగాత్రమౌను జన స్తోత్ర మంగళం బోం భానుజవర్ధన భక్త జనార్దన మారీచ మర్దన మంగళంబు కమలామనకేల కాంచనమయ చేల మహనీయ కులశీల మంగళంబు మన్మధాకార రఘువీర మంగళంబు మాధవానంద గోవింద మంగళంబు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాత్మ మంగళంబు మంగళం దేవాయ మకనీయ గుణాత్మ సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పుల్లయాజులకు జై విశ్వానంద కుష్టమూర్చార్యులకు జై అనంత కోటి గురు భక్త మండలికి జై గురు పరంపరముకు జై జై గురుదేవ.